ఇది ప్రజా వేదిక. నిన్న ఈ చారిత్రాత్మక నగరానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రావటం జరిగింది. చాలా సంతోషం. వారు ఒక ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చినప్పటికీ గతంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు శంకుస్థాపన చేసినటువంటి కొన్ని పనులు పూర్తయినటువంటి అనేక కార్యక్రమాలను కూడా వారు పరిశీలించడం చాలా సంతోషం. అందులో భాగంగా గతంలో వరంగల్కే కాదు తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటి ఆజంజాయ్ మిల్స్ ప్రత్యక్షంగా 10,000 మందికి, పరోక్షంగా 20,000 మందికి ఉద్యోగ ఉపాధి కల్పిస్తున్న ఆజంజాయ్ మిల్స్ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని మూసేస్తే తెలుగుదేశం ప్రభుత్వం సమైక్య రాష్ట్రంలో మిషనరీ కూడా అమ్ముకోవడం జరిగింది. యావత్ తెలంగాణ రైతాంగం, తెలంగాణ ప్రజలు, వరంగల్ జిల్లా ప్రజలందరూ కూడా ఎంతో బాధపడ్డారు, దుఃఖ సముద్రంలో మునిగిండ్రు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు తిరిగి చారిత్రాత్మకమైన వరంగల్ జిల్లాకు పూర్వవైభవం తేవాలని చెప్పి దేశంలో అంతర్జాతీయంగా దేశంలో ఉన్నటువంటి టెక్స్టైల్ పార్క్స్కే కాదు అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్నటువంటి అనేక టెక్స్టైల్ పార్కులను కూడా తీసుకురావటం జరిగింది. ఆ స్థల సేకరణలో అప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులు ధర్మారెడ్డి గారు కూడా ఎంతో కృషి చేసిండ్రు. వాటి గురించి వారు వివరిస్తారు. ఇదే కాకుండా భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి 2 ప్రాథమిక హక్కులైనటువంటి విద్య, వైద్యం పైన కేసీఆర్ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి అనేక ప్రభుత్వ ఆసుపత్రులకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించి వాటిని కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా పేద ప్రజలకు వైద్య సేవలు అందించడమే కాకుండా వరంగల్తో పాటు ఉత్తర తెలంగాణ ప్రజల కోసం కార్పొరేట్ స్థాయి ఆసుపత్రి నిర్మాణం చేయాలని 2,100 పడకలతోని వరంగల్లో ఆసుపత్రికి కూడా జూన్ 21 రోజున శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. 24 అంతస్తుల ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రభుత్వం 1,600 కోట్ల మంజూరు చేయడం జరిగింది. నిన్న ఈ ఆసుపత్రిని కూడా పరిశీలించడం జరిగింది. కానీ కేవలం మొక్కుబడిగా 4-5 నిమిషాలు అక్కడ పనిచేస్తుండడం, కాంట్రాక్టర్లను బెదిరించడమో, లేక గత ప్రభుత్వాలు ఏ పని చేసినా కూడా వంకలు పెట్టడమో, తెల్ల కాగితం మీద నల్ల మచ్చ చూపెట్టడమో, ఇటువంటి శోధించి సాధించినట్టు, కొండను తవ్వి ఎలుకని పట్టినట్టు అనేక ఆరోపణలు చేస్తూ కేవలం 3-4 నిమిషాలు గడిపింది. సరే, అక్కడి నుంచి పోయినావు, కలెక్టరేట్లో రివ్యూ అయింది. బ్రహ్మాండంగా నిర్మాణం చేపట్టినటువంటి కలెక్టరేట్ బ్రహ్మాండంగా అన్ని ఇంటిగ్రేటెడ్, అన్ని శాఖల్లో యావత్ ప్రజానికం అటు ఇటు తిరగకుండా అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పించినటువంటి ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లో నువ్వు సమీక్ష జరిపినావు. చాలా సంతోషం. ఆ కలెక్టరేట్ను కనీసం అంత బ్రహ్మాండంగా నిర్మాణం చేపట్టినటువంటి కలెక్టరేట్ను కూడా నువ్వు ఈ ఒక్క నిమిషం కూడా ఒక మాట కూడా మెరుగైనటువంటి సేవలు అందిస్తుందని చెప్పకపోవటం నీ అవివేకంగా ప్రజలు భావిస్తున్నారు. ఈరోజు గత ప్రభుత్వాలు అంటే సమైక్య రాష్ట్రంలో ఏలినటువంటి
ప్రభుత్వాలు, అది టీడీపీ అయితేనేమి, కాంగ్రెస్ అయితేనేమి, గతంలో ఈ నగరాన్ని కార్పొరేషన్లో పాలించినటువంటి బీజేపీ అయితేనేమి, టీడీపీ అయితేనేమి, కాంగ్రెస్ అయితేనేమి, సరైన దూరదృష్టి లేక వర్షం వస్తే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి 2020లో ఈ నగరాన్ని పెద్ద ఎత్తున వరదలు వచ్చి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ముంపుకు గురైతే ఒక బాధ్యత ఉన్న ప్రజాప్రతినిధులుగా మేము కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్తే తక్షణం ఆ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా చూసి 25 కోట్లు మంజూరు చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అదే కాకుండా గతంలో పేదవాళ్ళు నివసించేదానికి సమ్మయ్య నగర్, అదేవిధంగా టీవీ టవర్ కాలనీ, అనేక కాలనీల్లో ముంపు వస్తుంటే ఆ ప్రాంతాలు ముంపుకు గురి కావద్దని చెప్తే దానికి కూడా 75 కోట్లు మంజూరు చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఇదే కాకుండా 2023లో వీటన్నిటికి కూడా శాశ్వతంగా పరిష్కారం కనుగొనాలని చెప్పి ఒక డిపిఆర్ తయారు చేసి ఆనాటి ప్రభుత్వం కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి సమర్పిస్తే 250 కోట్లు మంజూరు చేసినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే ఇవన్నీ కూడా ఇప్పుడు గెలిచినటువంటి ఈ ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు మేమేదో తెచ్చినామని చెప్పి ఇవాళ ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారు. నేను మీ ద్వారా డిమాండ్ చేస్తున్నా, ఈ 7 నెలల కాలంలో ఈ గెలిచినటువంటి అభ్యర్థులు ఈ నగరానికి, నగర అభివృద్ధి కోసము పైసా నిధులు తెచ్చినా దేనికంటే దానికని కూడా ఈ సందర్భంగా నేను ఛాలెంజ్ చేస్తున్నాను. గత ప్రభుత్వం ఇచ్చిన నిధులు తప్ప 7 నెలలైనా కూడా ఏం చేయలేదు. సరే, నిన్న మొన్న స్థానిక మంత్రులు, శాసనసభ్యులు అధికారులతో సమీక్షించి ఎస్టిమేషన్ చేసినాము. 6,000 కోట్లతో ఎస్టిమేషన్ చేసినాము. అవి సీఎం గారికి సమర్పిస్తున్నాము అన్నప్పుడు సంతోషించినాం. కనీసం 6,000లో ఒక 1,000 కోట్లైనా మంజూరు చేసిపోతాడు కావచ్చని చాలా సంతోషించినాం. కానీ 6,000 కోట్లలో 6 పైసలు కూడా మరి ప్రకటించకపోవడం పైపెచ్చు గత ప్రభుత్వం చేసినటువంటి నిర్మాణాలలో ఏదో తప్పు తీసుకుంటా ఒక ప్రతీకార చర్యలు చేపడుతూ ప్రతిపక్ష పార్టీల పైన గొంతెత్తకుండా ఈ ప్రభుత్వాలు చేసేటువంటి దోపిడీలు ప్రశ్నించకుండా ఎదురుదాడి చేస్తున్నటువంటి చర్యలను ప్రజలు గమనిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో గెలుపోవడం సహజం, కానీ మేము గెలిచినా ప్రజల పక్షాన ఉన్నాం, ఓడినా ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి ఖచ్చితంగా మీరు మా పైన ఎంత నిర్బంధం మోపినా, ఎన్ని అవస్థలు మోపినా, ఎన్ని మా పైన అక్రమ కేసులు మోపినా ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నిన్న మా విద్యార్థుల పైన నిరసన తెలియజేయాలని ఉంటే అక్రమంగా 3 పోలీస్ స్టేషన్లలో పెద్ద ఎత్తున అరెస్ట్ చేసేదాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరే అన్నారు స్వయంగా, మేము ఎవరు వచ్చినా కూడా వారి సమస్యలను సానుకూలంగా వింటాం, సమయం కేటాయిస్తాం, ఆ వినతి పత్రాలు తీసుకుంటామని చెప్పారు. కానీ నిన్న సామాన్యుది కాదు కదా, ప్రజాప్రతినిధుల సమస్యలు కూడా వినకుండా మీరు మీ హడావుడి చూస్తుంటే
పేదల కోసం నిర్మాణం చేపట్టినటువంటి ఆసుపత్రి పైన ప్రేమ లేదు, కానీ కార్పొరేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చినాం, దానికే మీరు టైం కేటాయించారు అన్నది ప్రజల్లో అర్థమైంది. కనీసం కలెక్టర్ ఆఫీస్లో మీరు సమీక్షా సమావేశం పెట్టి అక్కడ ప్రెస్ మీట్ పెడతారనుకొని మా ప్రెస్ మిత్రులు అనుకున్నారు. కానీ అక్కడ ప్రెస్ మీట్ పెట్టకుండా ప్రైవేట్ కార్యక్రమంలో మీరు ప్రెస్ మీట్ పెడుతుంటే మీరు సూపర్ స్పెషాలిటీ గవర్నమెంట్ ఆసుపత్రుల కన్నా మీకు దేని మీద ప్రేమ ఉన్నదో ప్రజలకు అర్థమైందన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి వారం 10 రోజుల నుంచి ఇదే ప్రెస్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలో ఎంజిఎం గురించి, కరెంట్ లేని గురించి, పేషెంట్స్ పడే అవస్థల గురించి, ఎక్స్రేల గురించి, అక్కడి నడవని మిషన్ల గురించి, అనేక పరికరాలు ఉపయోగం లేకుండా ఉన్నాయని చెప్పి మా ప్రెస్ మిత్రులందరూ కూడా తాటికాయ అక్షరాలతోని మరి ఇవన్నీ కూడా రాస్తున్నారు. కనీసం దానిపైన ప్రెస్ మిత్రులను పిలుచుకొని దానిపైన ఏందనో డాక్టర్లతో రివ్యూ చేయటమో, కనీసం అట్నుంచి పోతున్నావు పక్కనే ఒక అడుగు వేస్తే ఎంజిఎం వస్తుంది, ఆ ఎంజిఎంలో కూడా అడుగు పెట్టలే. దాని ముందు నుంచే నువ్వు ప్రైవేట్ ఆసుపత్రికి పోయినావు తప్ప అందులో అడుగు పెట్టనందుకు ప్రభుత్వ ఆసుపత్రుల పైన, ప్రభుత్వ పాఠశాలల పైన, ప్రభుత్వం పేద ప్రజలకు అందించే ఏ కార్యక్రమం పైన కూడా ఈ ప్రభుత్వానికి శ్రద్ధ లేదనేది ప్రజలు భావిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇప్పుడు టెక్స్టైల్ పార్క్ గురించి ఈరోజు మరి పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నిన్నటి రోజున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉటావుటిన ఢిల్లీ నుంచి ఇక్కడికి వస్తే మా వరంగల్ జిల్లాకు ఏదో న్యాయం జరుగుతుందని ఆశించినాం. ముఖ్యంగా మరి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ భారతదేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్క్, దానికి న్యాయం జరుగుతుంది అనుకున్నాం. కానీ ఒక ప్రైవేటు సంస్థకు ఓపెనింగ్ చేయాలనే ఉద్దేశంతో ఏదో కాలయాపనకు ఉత్తుత్తగానే టెక్స్టైల్ పార్క్ విజిట్ అని పెట్టుకొని వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు మరి టెక్స్టైల్ పార్క్లో 3 నిమిషాలు 8 నిమిషాలు ఉన్నారట. ఆయన దిగి ఎక్కేదందుకే సరిపోతుంది ఆ టైం. దానిలో ఆయన పరిశీలించింది ఏమున్నదో చెప్పాల్సిన అవసరం ఉంది. నేను అనుకున్న అక్కడి నుంచి వచ్చినాక కలెక్టరేట్లు అన్న దాని గురించి ప్రస్తావన తీస్తారనుకున్నాం, తీయలే. మా పరకాల శాసనసభ్యులన్నా ఏమన్నా మాట్లాడదాం అనుకున్నాం, ఆయన మాట్లాడలే, ఆయన నోరు విప్పలే. ఇవాళ అన్ని పత్రికా చూసిన, అన్ని పేపర్లు చూసినా మా పరకాల శాసనసభ్యులు ఏమన్నా మాట్లాడిండేమో అంటే అక్కడ ఒక్క ఫోటో కూడా కనపడలే, ఆయన పేరు కూడా కనపడలే. ఏం అడిగిందో ఏం చేసిందో ఇది చెప్పాల్సిన అవసరం, బాధ్యత వాళ్ళ పైన ఉన్నది. ముఖ్యంగా మరి ఆ రోజు 1350 ఎకరాలు ల్యాండ్ ఎక్వేషన్ చేస్తే ఎన్ని కష్టాలు వచ్చినాయో, ఎన్ని ఇబ్బందులు అయినాయో, రైతులతోటి ఎంత గోసపడ్డామో మీ అందరికీ, ముఖ్యంగా వరంగల్ ప్రజలందరికీ కూడా తెలుసు. మరి అంత కష్టమై పడి ఈరోజు భారతదేశంలో అంత పెద్ద ల్యాండ్ ఎక్వేషన్ చేసిన దాఖలాలు కాదు ఏ జౌలి శాఖ ఏది లేదు. మరి ఈరోజు వాస్తవంగా ఆనాటి మన తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు కేసీఆర్ గారు ఎన్నో మార్లు, ఐటీ శాఖ మంత్రులు కేటీఆర్ గారు కేంద్ర ప్రభుత్వాన్ని మరి పిఎం మిత్ర కింద మీరు మాకు సాయం చేయాలి అని చెప్పి లెటర్లు పెడితే మరి వాళ్ళు కూడా డేటు 2022లో మరి వాళ్ళు బ్రౌన్ ఫీల్డ్ కింద ఒక 500 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. దాని మొదటి విడత 300 కోట్లు, రెండో విడత 200 కోట్లు శాంక్షన్ ఇస్తామన్నాం అన్నారు. ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. నేను కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతూనే ఈ ముఖ్యమంత్రి గారిని ఇమ్మీడియట్గా ఆ 500 కోట్లు శాంక్షన్ చేపియాల్సింది, శాంక్షన్ ఆల్రెడీ అయింది, తీసుకురావాల్సిన బాధ్యత వారు తీసుకోవాలని చెప్పి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అలాగే ఈరోజు మరి అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు ఇప్పటికే ఒక 1500 కోట్లతోటి ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకున్నది మన అప్పటి ప్రభుత్వం. అలాగే ఒక 500 నుంచి 600 కోట్లు మౌలిక సదుపాయాల కొరకు డెడికేటెడ్ వాటర్ సప్లై, డెడికేటెడ్ ఎలక్ట్రిసిటీ, అలాగే రోడ్లు, డ్రైనేజీలు కూడా
4 లైన్స్ రోడ్ కూడా శాంక్షన్ చేసుకోవడం జరిగింది. ఏదైతే బ్యాలెన్స్ పనులు ఉన్నాయో ఇంకా మిగతా పనులకు కూడా మరి టీఎస్ఐఐసి ద్వారా శాంక్షన్ చేసి మరి చింతలపల్లి నుంచి బ్యాలెన్స్ రోడ్డు ఊకల్ వరకు మెయిన్ రోడ్ గంగదేవిపల్లికి ఉన్నటువంటి 4 లైన్స్ రోడ్ను కూడా ఇమ్మీడియట్గా శాంక్షన్ చేసే బాధ్యత మరి మా ఎమ్మెల్యే తీసుకుంటాడా, ముఖ్యమంత్రి గారు తీసుకుంటాడా చెప్పాల్సిన అవసరం ఉన్నది. నేను మా పరకాల ఎమ్మెల్యే గారిని అడుగుతా ఉన్నా, మీరు కొత్తగా తెచ్చేదో చేయాల్సిన అవసరం లేదు. ఆడ శాంక్షన్ ఉన్న పనులను కాన్స్టిట్యున్సీలో కావచ్చు, మరి టెక్స్టైల్ పార్క్లో కావచ్చు, ఉన్న వాటిని పూర్తి చేసే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి సందర్భంగా నేను డిమాండే కావచ్చు, విజ్ఞప్తి అనుకోవచ్చు, మరి చేయించాల్సిన బాధ్యత తీసుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మరి నిన్న ఏదైతే ఎకరానికి 100 గజాలు చొప్పున ఆ రోజు స్పెషల్గా ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఎక్కడ లేదు, ప్రభుత్వానికి ఇండస్ట్రీకి భూమి టీఎస్ఐసికి భూమి ఇస్తే దానికి నష్టపరిహారమే ఇచ్చారు తప్ప దాని కింద ఒక గిఫ్ట్గా 100 గజాల జాగా ఇచ్చిన దాఖలా రాష్ట్రంలో ఎక్కడ లేదు. ఆ రోజు వాకటికరణ కలెక్టర్ గారు నేను ఎంతో పోరాడి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మెప్పించి ప్రతి ఎకరానికి 100 గజాల జాగా ఇప్పించడం జరిగింది. అది లేఅవుట్ కూడా కంప్లీట్ అయింది. ప్లాట్ కూడా డిస్ప్యూట్ చేయాల్సిన బాధ్యత ఇమ్మీడియట్గా వాళ్ళకి అలాట్ చేయాలి. చేస్తూనే ముఖ్యమంత్రి గారిని అభినందిస్తున్నాం. ఆ 100 గజాల జాగాకు ఒక్కొక్క ఇల్లు ఇందిరమ్మ ఇల్లు ఇస్తాడు. సరే, చాలా సంతోషం. అది ఇమ్మీడియట్గా మరి ఆ రైతులకు ఇల్లు శాంక్షన్ చేసి దానికి కావాల్సిన మౌలిక సదుపాయాలను కూడా పూర్తి స్థాయిలో శాంక్షన్ చేసి త్వరితగతిన ఇవ్వాల్సిన బాధ్యత మరి మా పరకాల ఎమ్మెల్యే గారు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే పోయిన సంవత్సరం మరి ఏదైతే వర్షానికి పడి మరి కైటెక్స్ కంపెనీకి ఒక 2 మీటర్ల ఎత్తు వరకు నీళ్ళు వచ్చి ఆ ఇండస్ట్రీ పాపం మోటార్లు తడవడం, మరి ఎక్కడనోటి మిషనరీ తడవడం, దానివల్ల ఇప్పుడు 6 నెలలు ఆ ఇండస్ట్రీ ఓపెనింగ్ ఆగింది. దాన్ని వాళ్ళు రిపేర్ చేసుకున్నారు, అన్నీ కూడా జరిగినాయి. మీరు ఏదైతే దానికి ఒక డ్రైనేజ్ కట్టాలి, వాటర్ ఇటు రాకుండా ఒక వాల్ కట్టాలన్నారు. అది త్వరితగతిన మీరేదో చెరువు తవ్వాలన్నారు, కాదు వాటర్ ప్రొటెక్టెడ్ వాల్ కట్టి నీళ్ళు రాకుండా చేయాల్సిన బాధ్యత మా ఎమ్మెల్యే గారు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఆయన తీసుకుంటాడా? నిన్ననైతే ఎక్కడ కనపడలే, ఆడ పెత్తనం అంతా ఎవరిదో కనపడ్డది. ఈయన ఎక్కడ కనపడి నేను ఎక్కడ కనపడతాడో వెతికినా కానీ కనపడలే. ఇలా పేపర్లు కూడా మార్నింగ్ లేసి చూసిన ఏ పేపర్లో రాయలేదు పాపం. ఆయన గురించి మరి అడిగిండో అడగలేదో చెప్పాల్సిన బాధ్యత ఉంది. రెండోది నేను అడుగుతున్నా, అక్కడ ఇండస్ట్రీ వాళ్ళు ఏదైతుందో వాళ్లకు సిఎస్ఆర్ గ్రాంట్ ఉంటుంది. ఆ రోజు నేను కంపెనీలు ఒప్పించిన దాని ప్రకారంగా ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఏదైతే ల్యాండ్ ఇచ్చిన గ్రామాలు చింతలపల్లి కావచ్చు, సంగెం కావచ్చు, కుంటపల్లి కావచ్చు, కాట్రపల్లి కావచ్చు, వెంకటాపూర్ కావచ్చు, ఊకల్ కావచ్చు, మరి గొల్లపల్లె కావచ్చు, ఈ గ్రామాలకు ఇచ్చిన రైతుల గురించి వారి గ్రామాల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలను వాళ్ళ నుంచి సిఎస్ఆర్ గ్రాంట్ ద్వారా ఇమ్మీడియట్గా డెవలప్మెంట్ స్టార్ట్ చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే మరి ఏదైతే అక్కడ ఉన్నటువంటి పనిచేసే మరి కార్మికులకు, ముఖ్యంగా మహిళలకు వాళ్ళకు అన్ని రకాల స్పెషాలిటీస్ కట్టాలి. అది అందులోనే ఉంది. ఏదైతే మనం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పిఎం మిత్ర శాంక్షన్ చేసుకున్నామో ఆ శాంక్షన్లనే ఉంది. వాళ్ళకు కావాల్సిన హాస్టల్స్ కావచ్చు, వాళ్ళకు కావాల్సిన భోజన వసతులకు కావచ్చు, వాళ్ళు ఉండే మరి అకామిడేషన్ కావచ్చు, అన్ని రకాల స్పెషాలిటీస్ అండ్ హెల్త్ ప్రకారంగా కూడా వాళ్ళకి హాస్పిటల్ కావచ్చు కట్టాల్సిన బాధ్యత కంపెనీ ఉన్నది. మరి పిఎం మిత్ర ద్వారా కూడా మీరు ఆ బాధ్యత తీసుకొని కట్టించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నేను మా మిత్రుడు వినయ్ భాస్కర్ గారు నేను ఇంకా మాట్లాడాల్సింది ఉండే, కానీ ఇవాళ మరి ఏదైతే స్మార్ట్ సిటీ ఫండ్ ఉన్నాయి, ఆ ఫండ్ ఇప్పటివరకు 6 నెలలు అవుతుంది గెలిచి, దాని మీద రివ్యూ లేదు, ఆ నిధులు తెప్పించేది లేదు. ఏదైతే మా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నాయో కనీసం వర్క్లను కూడా ఆపి కూర్చున్నారు. వీళ్ళ స్వలాభం కొరకు, స్వార్థం కొరకు మరి వచ్చే నిధులను కూడా ఆపినట్లుగా నాకు తెలుస్తూ ఉంది. దాన్ని మరి ముఖ్యమంత్రి గారు కనుక చిత్తశుద్ధి ఉంటే ఇమ్మీడియట్గా స్మార్ట్ సిటీ గురించి మీరు మాట్లాడారు కాబట్టి ఆ నిధులు ఎన్ని ఉన్నాయి, ఆ నిధులు ఖర్చు అయినాయా, ఖర్చు ఎందుకైతే లేదు, పని ఎందుకు జరుగుతలేదో బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. పని ఎందుకు జరుగుతలేదంటే ఇక్కడున్న ఎమ్మెల్యేలు వాళ్ళ స్వార్థం కొరకేదో డ్రామాలు ఆడుతూ ఉన్నారు. ఆ డ్రామాలను తగ్గించుకొని స్మార్ట్ సిటీ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఏదైతే మీరు వచ్చి 3 నిమిషాలు చూసినా ఏం చూసారో మాకు తెలియదు. ఆ 3 నిమిషాల్లో చూసినా నువ్వు హైదరాబాద్లో సెక్రటరీలో కానీ దాని గురించి వరంగల్ మరి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ గురించి చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ రైతులకు ఇంకా ఒక 5-6 రైతులకు వాళ్ళకు నష్టపరిహారం ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు కూడా రాలేదు. అవి కలెక్టరేట్లో ఆగినాయి.
వాటిని కూడా ఇప్పించాల్సిన బాధ్యత మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మరి అక్కడ కూడా ఆయన ఏదో చేసినట్టుగా ఆ కంపెనీలలో డ్రామాలు ఆడడం. నేను ఇంకొక డిమాండ్ చేస్తూ ఉన్నా, మరి అక్కడ ఉన్న కంపెనీలను బాధ్యత తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే రైతులు పోయిన భూముల రైతులకు ఏదో ఉందో వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ మొదటి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకు ఉద్యోగాల అవకాశాలు ఇవ్వాలి. అలాగే ఆ పోయిన గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఆ గ్రామాలకు ముందు ప్రాధాన్యత ఇవ్వాలి. తర్వాత మా ఉమ్మడి వరంగల్ జిల్లా ఉన్న పేద ప్రజలకు మరి చదువుకున్న విద్యార్థులకు చదువుకున్న యువతులకు ఏదైతే 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి. స్పెషల్ కేసు కింద ఎవరైనా భర్త చనిపోతే ముఖ్యంగా ఒకటే ఒంటరి మహిళ ఉంటే వారికి కూడా ఉద్యోగాలు ఇప్పించాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. మిత్రులారా, నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పర్యటన తొలి పర్యటన. మార్పు జరగాలి అనేటువంటి ఆలోచనతో ప్రజలందరూ ఆలోచించి కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు నిన్న ముఖ్యమంత్రి హోదాలో మొట్టమొదటి అధికారిక పర్యటనకు వరంగల్ జిల్లాకు రావడం జరిగింది. ప్రతిపక్ష పార్టీలుగా సహజంగా ప్రొటెస్టు నిరసనలు వారు గతంలో ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల అమలుకై డిమాండ్ చేస్తూ ప్రొటెస్ట్ చేయడము, రిప్రజెంటేషన్ ఇవ్వడం అనేది ఆనవాయితీ. పార్టీగా ప్రొటెస్ట్ అనేది మొదటిసారి వస్తున్నాడు కాబట్టి కరెక్ట్ కాదని చెప్పి స్థానిక నాయకత్వం అందరం కూడా ఆలోచించినాం. జిల్లాలో ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ వారు 10 నుంచి 11కు పెరిగింది. కానీ వారు ఇచ్చినటువంటి హామీలు మాత్రం సంఖ్య తగ్గలేదు. అమలు సంఖ్య ఒక్కటి కూడా లేదు. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గౌరవ మంత్రివర్యులు కానీ శాసనసభ్యులు కానీ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రాధాన్యత అంశాలను ముఖ్యమంత్రి ద్వారా చెప్పిస్తారని స్పష్టమైన హామీతో పాటు కోట్లాది రూపాయల నిధుల వరద కొనసాగుతుందని చెప్పి ఆశపడ్డాం. కానీ కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి, దుష్ప్రచారం చేయడానికి నిన్నటి పర్యటన తప్ప వరంగల్ జిల్లాకు జరిగింది శూన్యం. ఒక మాట చెప్పాలంటే గతంలో ఎందరో ముఖ్యమంత్రులు ఎన్నోసార్లు వరంగల్ పర్యటన రావచ్చు, కానీ ఇంత నిన్న ఆయారాం గయారంలా మామూలుగా వచ్చిపోయినటువంటి ముఖ్యమంత్రి టూర్కి వచ్చినట్టే ఉన్నది తప్ప పబ్లిక్ సంబంధించినటువంటి ఏ ఒక్క అంశాన్ని కూడా తను చెప్పలేకపోయాడు. ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క పనితీరు పట్ల వారి శాసనసభ్యులకి విశ్వాసం తగ్గింది. వారి నాయకత్వాన్ని వాళ్ళ పార్టీ శాసనసభ్యులే వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఆ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ద్వేషిస్తున్నారు, అవాయిడ్ చేస్తూ ఉన్నారు. ఆత్మవిమర్శ చేసుకోవాలి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ. ఇవాళ నిన్న వరంగల్ రాజకీయ యావనికపై అవుపడ్డటువంటి ఒక సంఘటన మనందరూ తెలుసు. 64 మంది శాసనసభ్యులు గల కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా బలపరిచింది. కానీ వారి శాసనసభ్యులకు తను ముఖ్యమంత్రి కావడం మెజార్టీ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులకు ఇష్టం లేదు. ఇలా 38 మంది కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచినటువంటి శాసనసభ్యులు రేవంత్ రెడ్డి వైఖరిని, నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. కేవలం 26 మంది కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు మాత్రమే తనను బలపరుస్తున్నారు. కేబినెట్లో 2 మంత్రులు మాత్రమే రేవంత్ రెడ్డి గారు విశ్వసిస్తున్నారు. ఆ 2 మంత్రులు చెప్పినటువంటి ప్రకటనలు మాత్రమే ప్రభుత్వ పరంగా అధికారికమైనవి.
వరంగల్ జిల్లాకు చెందిన కొండా సురేఖ గారు, సీతక్క గారితో పాటుగా క్యాబినెట్లో ఉండేటువంటి ఏ మంత్రి చెప్పినా అది ప్రభుత్వ సమాచారంగా తీసుకోకూడదని స్వయంగా క్యాబినెట్లోనే రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. అంటే క్యాబినెట్ విశ్వాసం కూడా రేవంత్ రెడ్డి గారు తక్కువ సమయంలో కోల్పోయినట్టే. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు తాపకోసారి మా ఆయనకున్నటువంటి మా పార్టీ అంటే ఎమ్మెల్యేలకు మీరు గాలమేసుడు వాలేసుడు గొప్పతనమేం కాదు. మీ పార్టీ శాసనసభ్యుల యొక్క విశ్వాసం మీరు పొందలేదనే విషయం మీకు తెలుసు కాబట్టే మీరు ప్రత్యేక ప్యాకేజీల ద్వారా మా పార్టీ శాసనసభ్యులను మీరు లొంగదీసుకునేటువంటి బ్లాక్మెయిల్ చేసి లొంగదీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేది చాలా స్పష్టం. మీకు బలమైన ప్రభుత్వం అయినప్పుడు, సరిపోయే నంబరు మీ దగ్గర ఉన్నప్పుడు మీ శాసనసభ్యులు మీ పర్యటనను ఎందుకు ధిక్కరిస్తున్నారు, ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు? ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది కాంగ్రెస్ పార్టీ. నిన్న రేవంత్ రెడ్డి గారి పర్యటన ద్వారా దాదాపుగా 3 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయింది తప్ప 3 రూపాయలు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాకు లాభం జరగలేదు. సాగునీటి ప్రాజెక్టుల మీద చర్చ ఎందుకు పెట్టలేదు? మొదటిసారి వచ్చిన ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వాలు ఏ డిపార్ట్మెంట్లో ఈ ఉమ్మడి జిల్లాకు ఏం చేసినాయి, ఇవాళ ఇక్కడ దాకా ప్రయాణం చేయాలని ఒక ప్రణాళిక చేసుకోవాలి. ఇప్పుడు 7 నెలలు అవుతున్నది, ఇంతవరకు వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లా అభివృద్ధి మీద సమగ్రమైనటువంటి సమీక్ష ఎక్కడా జరగలేదు. మంత్రులు చేయలేదు, శాసనసభ్యులు చేయలేదు, వట్టిగానే గాలికి తిరుగుతున్నారు గెలిచిన శాసనసభ్యులు. ఇవాళ వరంగల్ జిల్లాలో అరాచకాలు ప్రభుత్వం మారగానే బీఆర్ఎస్ కార్యకర్తల మీద అరాచకాలు పెరుగుతున్నాయి. క్రైమ్ రేటు పెరుగుతున్నది. తెలంగాణలో గంటకు ఒక హత్య జరుగుతున్నది. ఇవాళ క్రైమ్ రేట్ ఒకసారి చూడండి మీరు. గడిచిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న క్రైమ్ రేట్ ఎంత, ఇలా 7 నెలల కాలంలో కాంగ్రెస్ గవర్నమెంట్లో జరిగినటువంటి క్రైమ్ రేట్ ఒకసారి చూడాలి. అధికారుల మీద పట్టు లేదు ముఖ్యమంత్రి గారికి, క్యాబినెట్పై విశ్వాసం లేదు. తనే స్పష్టంగా చెప్పిండు, 2 మంత్రులు చెప్పిందే ప్రభుత్వ విధానము అని చెప్పి. మరి మిగతా మంత్రులు ఆ శాఖలలో ఉండి ఏం చేస్తారు? అంటే ఇవాళ విశ్వాసం లేనటువంటి ముఖ్యమంత్రి ఎన్నిసార్లు పర్యటించినా వరంగల్ జిల్లాకు ఒరిగేదేమీ లేదు. నిన్నటి పర్యటనతో ఒరిగిందేమీ లేదు. ఇవాళ టీఆర్ఎస్కి 39 మంది శాసనసభ్యుల బలం ఉన్నది. ఆయన అనుకుంటాను కావచ్చు 6 వేయిళ్ళు అని చెప్పి. ఇలా సభ పెడితే తెలుస్తుంది 39 మంది ఎమ్మెల్యేల బలం కేసీఆర్ గారికి ఉన్నది. 26 మంది శాసనసభ్యుల బలం మాత్రమే రేవంత్ రెడ్డి గారికి ఉన్నది. 38 మంది కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన శాసనసభ్యులు తనను వ్యతిరేకిస్తున్నారు. ఒకసారి బీఆర్ఎస్ను టచ్ చేసే ముందు నీ పార్టీలో ఉన్నటువంటి నీ శాసనసభ్యులు నిన్నెందుకు అవాయిడ్ చేస్తున్నారో ఆత్మవిమర్శ చేసుకొని ప్రజాపాలన వైపు, ప్రజా సమస్యల వైపు దృష్టి పెట్టాలని చెప్పి సమగ్ర అభివృద్ధి మీద ఒక విజన్తో ముందుకు పోతే ప్రజలు కూడా వెల్కమ్ చేస్తారని చెప్పి నేను మరొకసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అన్నా. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు మాత్రమే చెప్పినటువంటి సమాచారాన్ని ప్రభుత్వ సమాచారంగా భావించాలి రాష్ట్ర ప్రజలని స్వయంగా ముఖ్యమంత్రి గారే ప్రెస్ మీట్లో కేబినెట్ ద్వారా తెలియపరిచిండు. ఈ రాష్ట్రానికి అత్యంత హై లెవెల్ బాడీ కేబినెట్ ద్వారానే 2 మంత్రులే పాలన చేస్తారు. అంటే మిగతా మంత్రుల వాళ్ళ భవిష్యత్తు ఏంది, వాళ్ళకున్న గౌరవం ఏంటి, వాళ్ళ మీద విశ్వాసం లేదా, కొండా సురేఖ నమ్ముతలేరా, సీతక్క గారిని నమ్ముతలేరా, ఇట్లా చెప్పుకుంటూ ఈ కేబినెట్లో ఉండబడిన మిగతా మంత్రులను కూడా విశ్వాసంలోకి తీసుకోవడం లేదా? ఇవన్నీ కూడా వారు చెప్పిన మాటలే, కొత్తగా మేము ఆరోపణ చేయడం లేదు. నిన్న చిన్న రిక్వెస్ట్, మా విద్యార్థులకు జరిగిన కూర్చుంటారు
అది కాదు ఫోను ప్రెస్ వాళ్ళది. ఫోన్ మీద కూర్చో కూర్చో అందరికీ నమస్కారం. ఏదైతే నిన్న రేవంత్ రెడ్డి గారు వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా ఏదైతే వరంగల్ జిల్లాలో ఉన్న మా విద్యార్థి నాయకులందరినీ కూడా అక్రమంగా అరెస్టు చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ అని మేము అడుగుతున్నాం. అదేవిధంగా ఆయన తొలి క్యాబినెట్లోనే 25,000తోటి మెగా డిఎస్సి వేస్తానని ప్రకటించడం జరిగింది. ఇప్పటి వరకు అది కూడా లేదు. ఇలాంటి ప్రశ్నించినందుకు అర్ధరాత్రి మా విద్యార్థి నాయకులను వివిధ పోలీస్ స్టేషన్ల వేసి అనేకమైన ఇబ్బందులను గురి చేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఎందుకనంటే నిరుద్యోగులకు మోసం చేసి ఈరోజు అధికారం రావడం జరిగింది. అదే నిరుద్యోగులను ఈరోజు అనేకమైన ఇబ్బందులకు గురి చేస్తూ ఒక్క నోటిఫికేషన్ కూడా లేకుండా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మమ్మలను అరెస్ట్ చేసినప్పటికి కూడా ప్రజాస్వామ్యంలో తప్పకుండా ప్రశ్నించే తత్వం ఉంటుంది. విద్యార్థుల తరపున, నిరుద్యోగుల తరపున మా భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం తప్పకుండా పోరాటం చేస్తుంది. ఇలాంటి అక్రమ అరెస్టులు మానుకోవాలని కూడా హెచ్చరిస్తున్నాం. రానున్న రోజుల్లో మాత్రం నిరుద్యోగ సమస్యల పైన కావచ్చు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న అనేకమైన ఇబ్బందుల పైన కావచ్చు తప్పకుండా పోరాటం చేస్తాం. అదొక వైపు అయితే, నిన్న ఏదైతే నిరుద్యోగులకు సంబంధించిన వినతి పత్రం ఇద్దామని మేము టైం తీసుకోవడం జరిగింది, అడిగినాం. కానీ పోలీసులు ఎక్కడ కూడా మాకు ఆ ఛాన్స్ ఇవ్వకుండానే వెంటనే అరెస్ట్ చేయడం జరిగింది. అర్ధరాత్రి ఒక్కొక్కరిని తీసుకుపోయి అనేకమైన ఇబ్బందులు, చిత్రహింసలు పెట్టడం జరిగింది. మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మీరు కనుక ఉద్యోగుల నోటిఫికేషన్ కనుక వెంటనే విడుదల చేయాలి. ఒక విచిత్రం ఏందనంటే, గత ప్రభుత్వం ఏదైతే భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ గారు ఇచ్చిన ప్రభుత్వం 30,000 ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో ఆ ఉద్యోగాలనే ఎల్బీ స్టేడియంలో ఇచ్చుకొని అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి అవే మా ఉద్యోగాలుగా ఈరోజు రేవంత్ రెడ్డి అతని మంత్రులుగా చెప్పడం జరుగుతుంది. ఎక్కడ నోటిఫికేషన్ వచ్చిందని మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఒక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. కాబట్టి మీరు ఏదైతే నిరుద్యోగులకు ఇచ్చిన హామీ అయితే ఏదైతే ఉందో వెంటనే నెరవేర్చాలని కూడా డిమాండ్ చేస్తూ, దీనిపైన తప్పకుండా విద్యార్థి విభాగం పోరాటం చేస్తుందని మేము ఆయనకు డిమాండ్ చేస్తున్నాం. న్యాయం వైపు నిలబడే గలం గంగా ప్రవాహం. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్. ఇది ప్రజా వేదిక.